చల్లని సాయంత్రం వేళ శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ఎంజాయ్ చేద్దామని ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు తెలంగాణ విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. ఇక ఉప్పల్ గ్రౌండ్ నుంచి రావాల్సిన కరెంటు బకాయిలు చెల్లించలేదు అనే కారణంతో అధికారులు నిన్న మధ్యాహ్నం స్టేడియానికి కరెంటు బంద్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియా ఇతర మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు ఒకంత ఆందోళనకు గురయ్యారు. అయితే హెచ్సీఏ అధికారులు చర్చలు జరపడంతో ఎట్టకేలకు నిన్న రాత్రి 9 గంటలకు అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇవాళ ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఉంది. అయితే ఇవాళ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు విద్యుత్ శాఖ నుంచి పిడుగులాంటి వార్త వచ్చింది. హెచ్సీఏ ప్రతినిధులు ఉప్పల్ స్టేడియంలో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని విద్యుత్ అధికారులు 9 ఏళ్ల క్రితం కేసు పెట్టారు. దీనిపై హెచ్సీఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియంలో విద్యుత్ చౌర్యం జరిగిందని తేలింది. దీంతో ట్రాన్స్కో అధికారులు ఫిబ్రవరిలో 1.67 కోట్ల బకాయిలు చెల్లించాలని హెచ్సీఏకు నోటీసులు అందజేశారు. స్టేడియం కు కరెంట్ సప్లైని నిలిపివేశారు. కానీ ఇవాల్టి మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఒక్కరోజు మినహాయింపు ఇస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని నెలలుగా బిల్లు చెల్లించకపోవడంతో గత ఫిబ్రవరి 20న విద్యుత్ శాఖ అధికారులు హెచ్సీఏ కూడా నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కూడా హెచ్సీఏ నుంచి స్పందన లేకపోవడంతో ఆయన విద్యుత్ సరఫరా నిలిపివేశామని కూడా ట్రాన్స్కో అధికారులు అయితే వెల్లడించారు. ఏదైతే విషయం పెద్దది కావద్దన్న ఉద్దేశంతోనే ఈ రోజు జరగబోయేటటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదైతే ముంబై ఇండియన్స్ మ్యాచ్ ముందు కూడా విద్యుత్ సరఫరా బంద్ చేయలేదంటూ కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. సో ఆ ముందే హెచ్చరించినా కూడా హెచ్సీఏ అనవసరంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం మూలంగా ఇటు విద్యుత్ శాఖ తీవ్ర చర్యలు చేపట్టింది. అయితే ఈ రోజు జరగబోయేటటువంటి మ్యాచ్ నేపథ్యంలో ఒక్కరోజు మినహాయింపు ఇస్తూ ఏదైతే కరెంటు సరఫరాను పునరుద్ధరిస్తామంటూ కూడా ఇప్పటికే ట్రాన్స్కో అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి. గతంలో కూడా గత 15 రోజుల క్రితం కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా హెచ్సీ అధికారులు ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల నిన్న కరెంటు నిలిపివేసినట్లయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే అంటే నిన్న జరిగినటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ మొత్తం కూడా జనరేటర్ మీద ఆధారపడి నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ ని ఏదైతే నిర్వహించారు. బట్ ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ నేపథ్యంలో మాత్రం నిన్న రాత్రి హెచ్సీఏ అధికారులు విద్యుత్ శాఖ అధికారులతో చర్చలు జరపడంతో ఏదైతే వారికి మినహాయింపు ఇస్తూ మినహాయింపు ఇస్తూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామంటూ కూడా విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి.